సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. నేను చెప్పిందే బీజేపీ అప్పుడు ఫుల్ స్ట్రాంగ్ ఉంది. అవును, ఎందుకంటే అసలు బీజేపీ స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది. అసలు ఫస్ట్ బీజేపీ టీఆర్ఎస్ అనుకురు. అవును, నేను అందుకనే బీజేపీ 3వ పొజిషన్లో ఉంటుంది, ఫస్ట్ పొజిషన్లో కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్ ఉంటాయని చెప్పిన. రెండోది ఆల్రెడీ నా సన్నిహితుల దగ్గర గెలుస్తుందని చెప్పిన. నేను ఎక్కడ టీవీలలో ఎక్కడ నేను ప్రిడిక్షన్ చెప్పలేదు. నేను ఎక్కడ ఓపెన్గా నా నోటితో నేను ఎక్కడ చెప్పలేదు వాస్తవంగా. అసలు తెలంగాణ ప్రిడిక్షన్ ఎన్నికల గురించి నేను మాట్లాడనే లేదు ఎక్కడ. రైట్ మా నెక్స్ట్ ఇంకా ఇదే కాదు ఎవరికి ఈజీ గెలుపు కాదు. ఓకే, రైట్. ఏదో ఒక సంచలనం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పబోయేటువంటి విజయం వస్తుంది. ఎవరికి వచ్చినా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలే మలుపు తిరుగుతాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం స్టేట్ కనుక తీసుకుంటే కేసీఆర్ గారికి అప్రతిహతంగా కొనసాగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రం గత సంవత్సరాల నుండి సాగుతున్నటువంటి అప్రతిహతిత విజయాలు కానీ, అప్రతిహతంగా ఆయన యొక్క రథం కానీ స్లో అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మళ్ళా తన యొక్క పూర్వ ఉత్తేజాన్ని తీసుకునే అవకాశం ఉంది. పూర్తిగా శుష్క చేతనావస్థలో పడినటువంటి కాంగ్రెస్ పార్టీ లేచి యుద్ధానికి సయ్యైనటువంటి పరిస్థితిలో ఉంది. రేవంత్ రెడ్డి జాతకం బాగుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ముఖ్యమంత్రి పీఠం మీద కన్నేసినటువంటి వ్యక్తి కేసీఆర్ కాకుండా మరెవరూ లేరు ఇప్పటి వరకు. మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తూ ముఖ్యమంత్రి పీఠం మీద మాత్రమే కన్నేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. అంటే ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సందర్భంలో అందరూ పడిపోవచ్చు, ఎక్కడో దగ్గర కేసులకు భయపడవచ్చు, డబ్బుకు టెంప్ట్ అవ్వచ్చు. ఈ రెండింటికి టెంప్ట్ కానటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. సో రేవంత్ రెడ్డి గారిని మీరు చెప్పేశారు ముందే సీఎం క్యాండిడేట్ అని చెప్పిన కదా. సీఎం క్యాండిడేట్ అని చెప్పినా ఇంకోటి ఏంది, అసలు కాంగ్రెస్ పార్టీ పడుకుంది అన్నారు. లేదు అసలు అప్పటి నిజానికి టీవీ చర్చలకు డిబేట్ రావడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇబ్బంది పడతా ఉండేవాళ్ళు. ఏం మాట్లాడాలి ఏమొచ్చి. సో నేను నా వర్డింగ్ కూడా అదే ఉంది. సుస్థ చేతనావస్థలో ఉన్న పార్టీ లేచి యుద్ధానికి సై అంటది. సో వర్డింగ్ కూడా నేను చెప్పింది. సో అంత క్లియర్ గా చెప్పిన నేను. 3 years ముందు 2022 ఉగాదికి జరిగింది ఇది. ఇంతకు ముందు ఏమో 22 అక్టోబర్లో చేసిన ఇంటర్వ్యూ, ఇది 2022 ఉగాదికి జరిగిన ఇంటర్వ్యూ ఇది. ఆ ఇంటర్వ్యూలో ఇంత క్లియర్ గా చెప్పాను నేను, కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటది, రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు అని చెప్పిన. సో మీరు సరే ఇక్కడ ఎట్లా వచ్చింది కాబట్టి వేరే వీడియో ఉందో లేదో తెలియదు నాకు. అది కోడ్ ఏంటమ్మా వీడియో. రాష్ట్రాలలో 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న వ్యక్తి ఇంతవరకు ఎవరు లేరు సీఎంగా. ఎవ్వరు లేరు. రాజశేఖర రెడ్డి లేరు, చంద్రబాబు నాయుడు లేడు, ఎవరు లేరు. ఐ థింక్ కేసీఆర్ కూడా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఉండకపోవచ్చు. ఇది 22లో చెప్పింది. ఇది ఇంకొకటి ఉంటుంది. నెక్స్ట్ అమ్మా రఘురామకృష్ణరాజు గారి గురించి అది ఉందా వీడియో? అవును, ఆ వీడియో ప్లే చేయండి అమ్మా. లేదు, ఇంకా ఆమె జాతకంలో 2022 ఏప్రిల్ నుండి చంద్రబాబు నాయుడు గారికి, ఇక్కడ కేసీఆర్ గారికి అష్టమ శని ప్రారంభం అవుతా ఉంది. అష్టమ శని, ఇట్ ఈస్ వెరీ డేంజరస్. రివర్స్ చేసుకున్నప్పుడు 30 years బ్యాక్ వస్తుంది, 30 సంవత్సరాల కింద వస్తుంది. అంటే 2022 మైనస్ అంటే 82. సో ఇంచుమించు 82 సందర్భం వస్తుంది. 82 సందర్భంలో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. 92 ఐ థింక్ 92 మళ్ళీ నవ్వుతున్నారు మీరు. 92 2002 92. సో 92 అన్నప్పుడు అదే చెప్తున్నా, చాలా సందర్భాల్లో మనకు ఆ అష్టమ శని వచ్చినప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది జనరల్గా. లేదంటే కష్టాలు, అష్టమ శని అంటే అష్ట కష్టాలు అంటారు. సో అవి మనకు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. సో చంద్రబాబు నాయుడు గారి జాతకరీత్యా 2022లో ఐ థింక్ న్యాయపరమైన చిక్కులు ఉండే అవకాశం ఉంది. 2022 ఆగస్టు తర్వాత. రఘురామకృష్ణరాజు గారి పరిస్థితి ఏమంటారు అసలుకి? ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉగాది తర్వాత ఆయనకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆయనకు నేను మాట్లాడేది రఘురామకృష్ణరాజు గారికి ఉగాది తర్వాత వ్యతిరేకమైన ఫలితాలు ఉంటాయి. భవిష్యత్తులో మళ్ళీ ఎంపీ అవుతారంటారా? కష్టమా? ఎలా చెప్తారు? జాతకం తెలుసు కాబట్టి. ఓకే, ఏంటి ఆయన జాతకం మీకు తెలిసిన జాతకం? చెప్పండి. ఎందుకంటే ఆయన రైట్ అమ్మా. ఏంటి సార్ రఘురామకృష్ణరాజు గారిది అసలు ఇప్పటికీ చాలా మంది 2023 ఉగాది టైంలో చెప్పింది. ఉగాది తర్వాత ఆయనకు నెగిటివ్ అయితే ఆయన అప్పుడే జైలుకు పోయిండు. ఆయన జైలుకు 22 ఆయన జైలుకు పోకముందు 22లో చేసిన ఇంటర్వ్యూ, 22 ఉగాదిలో చేసిన. ఉగాది తర్వాత నెగిటివ్ అవుతుందన్న జైలుకు పోయిండు. ప్లస్ ఆయన మళ్ళీ ఎంపీ అవుతాడా కాడు, ఇంత క్లియర్గా కాడు, కష్టం, క్లియర్. నాకు తెలిసి ఆయన పొలిటికల్ కెరియరే క్లోజ్ అని నేను అనుకుంటున్నా. కానీ నిన్న మొన్నటి దాకా కూడా ఆయనకి ఎంపీ టికెట్ రాదని ఎవరు బిలీవ్ చేయాలి రాష్ట్రంలో. ఇవాళ ముచ్చట చెప్పకండి మీరు. నేను 2 ఏళ్ల కిందనే చెప్పిన దుకాణం బంద్ అని. సరే, మీరు 2 ఏళ్ల క్రితం చెప్పారు. నిన్న మొన్నటి దాకా కూడా ఎవరు నమ్మే పరిస్థితి. ఈ రోజు కూడా ఇంకా ఆయన టికెట్ తీసుకుని పోటీ చేస్తారని బిలీవ్ చేస్తున్నారు. అది నాకు అనవసరం. నేను జాతకాలే నమ్ముతాను. నేను మనిషి నమ్మకాలు ఇవన్నీ నేను ఈ టీవీలలో వచ్చేటి నేను మాట్లాడను. సో 3R ఎంపీ కాడు, అయిపోయింది, ఇక చాప్టర్ క్లోజ్.
టికెట్ ఇచ్చినా కాడు. ఒకవేళ మళ్ళీ పుసుకున్న టికెట్ వచ్చింది అంటే మీరు అవుతుంది అనుకుంటున్నాం. ఇప్పుడు కూడా చెప్తున్నా, టికెట్ ఇచ్చినా నేను ఎంపీ కాడు, అంతే అయిపోయింది. ఓకే ఓకే.